హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి నేను ముందు వీడియోలో థ్రెడ్తో వచ్చేసి స్ప్రింగ్ నాట్ అనేది వేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి బీడ్స్ వేస్తున్నాను. చూసారు కదా బీడ్స్, ఇక్కడ థ్రెడ్ అండి. మనము 24 సైజు నీడేలు సరేనా. ఈ బీడ్స్ మనం దీంతో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా ఇక్కడ చూసారు కదండి. నేను ముందే వచ్చేసి గమ్ వేసేసి రింగు ఆ తర్వాత స్టోన్ 2 అంటించేసి పెట్టేశాను. ఇక్కడ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందు వచ్చేసి మనం థ్రెడ్తో వేసాం కదా, ఇప్పుడు బీడ్స్తో వేస్తున్నామండి. స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, ఇప్పుడు రింగ్ ఉంది కదా, రింగ్ పక్క నుంచి వేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, ఓకేనా. సరే కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనం బీడ్స్ 5 తీసుకున్నామండి. మనం అప్పుడు ఎలా వేసుకున్నామో అలాగే బుల్షన్ స్టిచ్ అని ఉంది కదా, అలా ఎలా వేసుకున్నామో అలాగే సేమ్ అండి, స్ప్రింగ్ నట్ లాగా. ఇప్పుడు మనం బీడ్స్ వేసుకుంటున్నాం. చూసారు కదా, సేమ్. ఇక్కడ వచ్చేసి మనము హార్ నీడలు తీసుకొని వేసుకుంటున్నాం, అక్కడ వచ్చేసి నార్మల్ నీడలు తీసుకొని వేసుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, మొత్తం ఇలాగా వేసుకోండి, చూపించిన విధంగా వేసేయండి. చూసారు కదా, మనం లాంగ్ అండ్ షార్ట్ లాగా ఇక్కడ వేసేసి అక్కడ 2 స్టిచ్ వేసుకొని తర్వాత ఇక్కడికి మనము రింగ్ ఉంది కదా, రింగ్ దగ్గరికి ఆన్ చేసుకొనేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మనకు ఇక్కడ స్ట్రాంగ్గా ఉండడానికి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, అలాగే మనము బీడ్స్ దగ్గరికి బ్యాక్ సైడ్ హాఫ్ ఉంది కదా, హాఫ్ సైడ్కి అలాగే తీసేసుకుని స్టిచ్ వేసేసుకుందాం. మనము ఫస్ట్ ఒక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ లాగా పడిపోతుంది, ఓకేనా. లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటున్నాం కదా, సేమ్ అండి, అలాగే వేసుకునేసి ఇక్కడ మనము బీడ్స్ తీసుకునేసి వేసేసుకుందాము, ఓకేనా. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేయండి. బీడ్స్ 5 తీసుకున్నానండి, మీ ఇష్టం. 5 అయితే 5, 4 అయితే 4, సరేనా. మనకు సైజుని బట్టి తీసుకోవాలి. ఈ స్టిచ్ చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది. మనకు హ్యాండ్స్ దగ్గర చాలా ఈజీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి మనకు, ఓకేనా. స్ప్రింగ్ నట్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే వచ్చేస్తుందండి మనకి. చాలా బాగుంటుంది మనకి స్టిచ్ అనేది, ఓకేనా. చూసారు కదా, ఇలాగే మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టే మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. మొత్తం ఒకసారి చూడండి, బేసిక్ నుంచి ఉన్నాయండి, మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్చెస్ ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి, ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, ఇలాగే మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకుంటూ బ్యాక్ వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 5 బీడ్స్ అనేది తీసేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మనము రింగ్ ఉంది కదా, ఆ రింగ్కి పక్కలోనే మళ్ళీ చైన్ వేసేసుకొని మళ్ళీ ఒక లాక్ చైన్ వేసేసుకొనేసి, ఓకేనా. అలాగే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసేయాలి. సేమ్ ప్రాసెస్ అండి, మనకు చాలా బాగుంటుందండి, గ్రాండ్గా. మనకు బ్లౌజ్కి మన హ్యాండ్స్ దగ్గర వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ స్టిచ్ ఒకటి వేసుకున్నామంటే చాలు, మనకు చాలా బాగుంటుందండి బీడ్స్ వర్క్ అనేది, ఓకేనా. చూసారు కదా, చాలా బాగుంటుంది. అలాగే బ్లౌజ్ దగ్గర అక్కడక్కడ మనం ఇలా బొటిస్ లాగా ఇలా వేసుకున్నామంటే ఇంకా చాలా గ్రాండ్గా కనపడుతుందండి స్టిచ్ అనేది, ఓకేనా. మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్కి ఇలా ఆ సైడ్ ఈ సైడ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ వేసుకున్నా బాగుంటుందండి. అలాగే చుట్టూ మళ్ళీ మనం డిజైన్ చేసుకున్నామంటే ఇంకా గ్రాండ్గా కనపడుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసేసుకున్నాం కదా, అక్కడ లోపలికి వచ్చేసి వేసేసుకోవాలి. స్ప్రింగ్ నట్ స్టిచ్లో వేసుకున్నాం కదా, సేమ్ అండి, అలాగే వేసుకోవాలి. ఇక్కడైతే ఎన్నాట్ వేసుకుంటున్నాను, ఓకేనా, బీడ్స్ ఊడిపోకుండా. అలాగే మనం రౌండ్గా ఇలా వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసాం కదా, అలాగే రౌండ్గా వేసామంటే ఇంకా చాలా గ్రాండ్గా కనబడుతుంది. వేసి చూపిస్తాను, ఓకేనా. సరే కదా, ఎంత బాగుందో. ఇవి ఒక్కటి కానీ మనము ఫ్లవర్ లాగా ఇలా వేసుకున్నామంటే రోజ్ ఫ్లవర్ లాగా చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు స్టిచ్ అనేది, ఓకేనా. సరే కదా, ఎంత బాగుందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.